2 Kings 4:12. ఆమె వచ్చి అతని ముందర నిలవబడినప్పుడు అతడు, నీవు ఇంత శ్రద్ధ భక్తులు మా యందు కనపరిచితివి గనుక నీకు నేనేమి చేయవలెను? రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్ను గూర్చి నేను మాట్లాడవలెనని కోరుచున్నావా అని అడుగుమని గెహాజీకి ఆజ్ఞేయగా వాడు ఆ ప్రకారము ఆమెతో అనెను. అందుకామె, నేను నా స్వజనులలో కాపురమున్నానెను. ఎలీషా ఆమె నేనేమి చేయకోరుచున్నదని వానినడుగగా గెహాజీ ఆమెకు కుమారుడు లేడు, మరియు ఆమె పెనిమిటి ముసలివాడనని అతనితో చెప్పెను. అందుకతడు ఆమెను పిలవమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి ద్వారమందు నిలవగా ఎలీషా, మరుసటి ఏట ఈ ఋతువును నీ కౌగిట కుమారుడుండునని ఆమెతో అనెను. ఎప్పుడైతే నీలో ఉండే ఈ స్వభావము, తెలుసుకునే స్వభావం మీద దాన్ని నువ్వు ఇంకా ఎక్కువ కేంద్రీకరించి దేవునికి దగ్గర అవుతావో, తెలుసుకోవడానికి డిమాండ్ పెడతావో, నీవు ఎక్కువ పొందుకుంటావు, ఎక్కువ చేయగలుగుతావు, అసాధారణమైన విషయాలు నీ జీవితంలో చూస్తావు. ఈమెకి ఇక పిల్లలు పుట్టరు జీవితంలో. షీ హాస్ పుట్ సమ్ ఎఫర్ట్, టుక్ సమ్ రిస్క్ ఇన్ నోయింగ్ హిమ్ డీప్లీ, డిడ్ సంథింగ్ మోర్, ఎక్కువ చేసింది. అతను వచ్చి అంటాడు, వచ్చే సంవత్సరం ఈ టైం కల్లా నీకు పిల్లోడు పుడతాడు. ఆమె నమ్మదు. లెట్ us see. ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడుండునని ఆమెతో అనెను. ఆమె ఆ మాట విని, దైవజనుడవైన నా ఏలినవాడా, అలాగు పలకవద్దు, నీ దాసురాలనైన నాతో అబద్ధమాడవద్దనెను. పిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున ఆమె అక్కడ విశ్వాసం చూపించిందా, అవిశ్వాసం చూపించిందా? డిడ్ దిస్ వుమెన్ షో ఫెయిత్ ఆర్ అన్బిలీఫ్? 100% అన్బిలీఫ్, నాట్ 99, 100% అన్బిలీఫ్. ఎందుకయ్యా అబద్ధం ఆడతావు అంటే దేవుడు ఏం చేస్తున్నాడు? నువ్వు కొంచెం దూరం వెళ్ళి నీ యొక్క జ్ఞానాన్ని పూర్తిగా వాడావు, ఇప్పుడు నేను నీలో ఉండే విశ్వాసాన్ని ఇంకా పైకి తీసుకెళ్తాను అంటున్నాడు. ఐఎమ్ స్ట్రెచింగ్ యువర్ ఫెయిత్. గాడ్ ఈస్ స్ట్రెచింగ్ సంబడీస్ ఫెయిత్ టుడే ఇఫ్ యూ వాంట్ టు బీ స్ట్రెచ్డ్. ఇది ఎలా చేస్తారు? హౌ డు యూ హీల్ పీపుల్? హౌ డు యూ ప్రొఫెసై? ఐఎమ్ టెల్లింగ్ ఇట్ విల్ బీ ఈజీ ఫర్ యూ ఇన్ ద కమింగ్ డేస్. గాడ్ కెన్ డూ దోస్ మిరకల్స్. దేవుడు అలాంటి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. సో చూద్దాం ఈ స్త్రీది ఏమైందో. ఈమె నమ్మట్లే అందులో, బట్ గాడ్ ఈస్ స్ట్రెచింగ్ అవర్ ఫెయిత్. చూద్దాం. పిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుని కనెను. మనము కూడా ఈ లోపల పరిశుద్ధాత్మను పెట్టుకొని పక్షులు రండి, చేపలు రండి అని అదే నీటిలో అన్ని తయారు చేసేసి ఇవన్నిటిని పరిశుద్ధాత్మకి ఇచ్చేసి ఆ పరిశుద్ధాత్మ మనలో పెడితే మనమేమో యు ఆర్ డిగ్రేడింగ్ యువర్ సెల్ఫ్. సో యు హావ్ ఎన్ అంక్షన్ టు నో ఆల్ థింగ్స్. అన్ని తెలియడానికి సామర్థ్యం నీలో ఉంది. ఎంతమంది దాన్ని పూర్తిగా తెలుసుకుందాం అనుకుంటున్నారు? When you identify and invest something in the kingdom, in your anointing, you never lose when you invest more in the Bible. In prayer, you will not lose. In kingdom, no, nothing, you will not lose. Fasting, you will not lose. You will be built up. Upvasam, very powerful. I encourage you to fast. Fast and see. మీలో ఉన్నది బయటికి రావడానికి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. You see that, you bring it out. This lady, ఈమె విశ్వాసం అయిపోయింది. ఏ స్థాయికి వెళ్ళిపోయిందో చూద్దాం. ఆమె కొడుకు చనిపోతాడు. ఆమె కొడుకు చనిపోతే మధ్యలో గెహాజీ వచ్చి అడుగుతాడు, ఏమ్మా బాగున్నావా అంతా అంటే ఒక మాట అంటారు గెహాజీతో. చూద్దాం ఒకసారి. లెట్ us see what she says. Now this woman has grown in faith. He's not only anointed, he's not only holy. That means the God I believe. And it's not about the man, it's about the God. So now God can do this also. Her faith grew to a level. చూద్దాం. 26. నీవు ఆమెను ఎదుర్కొనుటకు పరుగున పోయి నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా అని. ఆమె ఏం చేస్తుంది? ఆ శూన్యమీరాలు కొడుకు చనిపోతే ఈయన గదిలో పడుకోబెట్టి వస్తుంది. ఎవరి దగ్గర? ప్రవక్త దగ్గరికి వస్తుంది. చూద్దాం. నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా అని అడుగుమని తన పనివాడైన గెహాజీతో చెప్పి పంపెను. అందుకామె సుఖముగా ఉన్నామని చెప్పెను. ఆగండి, ఏమని చెప్పింది? సుఖముగా ఉన్నాము అంటే ఏంటి? ఆమె మైండ్లో ఏంటి? ఈ బిడ్డ చనిపోయిన ప్రవక్త లేపగలడు. సో నౌ షీ వెంట్ టు ఎ లెవెల్. అంటే నా చనిపోయిన గర్భాన్ని ఎలా తీసుకొచ్చాడు బయటికి? ఇక నాకు పుట్టరు పిల్లలు. ఈ జన్మలో నేను ఇల్లు కట్టుకోను, ఈ జన్మలో నేను కంపెనీ పెట్టలేను, ఈ జన్మలో నేను స్వార్థ చేయలేను, ఈ జన్మలో నేను అద్భుతాలు చేయలేను, ఈ జన్మలో నేను నా పిల్లల్ని చదువుకోకముందే సెటిల్ చేయలేను అనుకుంటున్నావా? యూ క్యాన్ సెటిల్ యువర్ జనరేషన్స్. యూ క్యాన్ డూ బిగ్ థింగ్స్. ఇట్స్ పాసిబుల్. ఈమెమంటుంది? మారిపోయింది. సుఖముగా ఉన్నామంటుంది. అయ్యా అని ఆడవలే కింద పడి దొర్లి నా కొడుకు చచ్చిపోయాడు. నో నో నో, షీ నోస్ నౌ ఇఫ్ ఐ మీట్ ద మ్యాన్ ఆఫ్ గాడ్ మై సన్ విల్ కమ్ బ్యాక్ టు లైఫ్. హౌ మెనీ ఆఫ్ యూ విల్ పుట్ యువర్ డిమాండ్ on the unction that God has given you already? There is an unction of the Holy Spirit and you can know all things. ఎంతమందికి అన్ని తెలుసుకోవాలని? How many of you are desire? Put a desire. God will tell you such things. There is an unction. Why this is happening? Why death? Why fear of death? ఎందుకు మరణ భయము?
Why sickness? Why pain? Why that? Why this? Why? There is an unction in you. You can know all things. There is an unction. 1 John 2:20. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందిన వారు గనుక సమస్తమును ఎరుగుదురు. You have an ability to know all things. So now, what is the problem? What is pain? So what you don't know will trouble you. నీకేం తెలీదో దానికి మందు తెలీదు లోకానికి. సో నీకేం తెలీదో అది నిన్ను ఇబ్బంది పెడుతుంది. ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి? వాట్ యు డోంట్ నో ఈజ్ ట్రబులింగ్ యూ. కానీ అది తెలిసిన వ్యక్తి నీ లోపలే ఉన్నాడు. అందుకే నువ్వు అనాలా, నీకు పరిష్కారం ఎక్కడి నుంచే రాదు, నీలోనే. నాలో ఉండే పరిష్కారమా బయటికి రానని అందరూ. సింపుల్. సో దెర్ ఈస్ ఎ సొల్యూషన్ ఇన్ యూ. అందుకే ద బెస్ట్ థింగ్, ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు గో ఇన్ టు ద రూమ్ అండ్ ప్రే. And then God will slowly guide you to the solution. 1 John 2 again. 27. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడునూ మీకు బోధింపనక్కరలేదు. మీలో నిలుచుచున్నదంట. It is standing in you. It is abiding in you. అది వెళ్ళిపోదు. చూద్దాం. Because of the blood of Jesus. That's the power. ఆ సిలువ ఎందుకు ఘనమైందంటే మనము పొరపాట్లు చేసినా పడిపోయినా ఏం చేసినా అది పోదంట. చూద్దాం. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడునూ మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. That is true. Yeah. అది అన్నిటిని గూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. The same anointing teacheth you all things. But the anointing which you have received of him abideth in you, and you need not that any man teach you. But as the same anointing teacheth you of all things, and is truth, and is no lie, and even as it has taught you, you shall abide in him. Only it is in you. ఈ రోజు మీ అందరిలోంచి మీకు కావాల్సిన దేవుడు బయటకు తీస్తున్నాడు. You don't need to be greedy. ఇప్పుడు ఒకవేళ ఈ స్త్రీ మారకపోతే ఆ గర్భము అలాగే ఉండేది. It would have remained dead. కానీ అందులో జీవం వచ్చింది. ఈరోజు ఎక్కడెక్కడ మీరు ఆగిపోయారో, ఏదేది అసాధ్యం అనుకున్నారో, దేవుడు వాటిని మళ్ళా సాధ్యపరచబోతున్నాడు. యూ విల్ బి బ్లెస్డ్. మీ పిల్లలు ప్రయోజకులు అవుతారు. ఆ గడ్డలు పోతాయి, కణుతులు పోతాయి, నీకు పిల్లలు పడతారు, పెళ్ళిళ్ళు అవుతాయి. ఎవ్రీథింగ్ మిరకల్స్ విల్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితాల ద్వారా దేవుని గొప్పగా మీరు మహిమపరచబోతున్నారు. యు ఆర్ గోయింగ్ టు రాడికల్లీ గ్లోరిఫై. దేవుడు చెప్పాడు, దిస్ విల్ బ్లెస్ యూ. ఈరోజు ఎవరెవరైతే ఎక్కడ 10, 15, 20, 30, 40, 50 ఏళ్ళ నుంచి ఉండిపోయారో, కొన్ని నెలల తర్వాత మిమ్మల్ని చూసిన వాళ్ళు, ఆ వ్యక్తి నువ్వేనా, ఇతడు క్రీస్తేనా, వడ్రంగి కుమారుడేనా అన్నంత ఘనముగా దేవుడు నీలో మార్పు తీసుకురాబోతున్నాడు. యు ఆర్ రెడీ ఫర్ దాట్. A radical paradigm shift and change. God can do it. An unction in you. Prabhu, I want to come out. It will take some time. Oksari 5 ఏళ్ళు పట్టొచ్చు, 10 ఏళ్ళు పట్టొచ్చు. But you will come out of it. So an angel will go and start working with you from today. అది బయటికి రావడానికి it may take time. For that to come out in 1 year, 6 months, 5 years. But the angel begins immediately. The work is recorded now. Desire is powerful. ఆశగల ప్రాణమును యెహోవా తృప్తి పరచును. Let me pray for you. నజరేయుడైన యేసయ్యా, ఇదిగో తండ్రి, నీ వాక్యంలో నువ్వు మాకు బోధించి ఉన్నావు. మమ్మల్ని మేము నీ ఎదుట సమర్పించుకుంటున్నాము. నీవే మా బలహీనతలను, మా వ్యాధులను, మా కష్టాలను, మా వేదనలను, మా కన్నీటిని, మా అవమానాలని వాడి అందులోంచి మహిమ తేగలవు. యు ఆర్ పర్ఫెక్ట్ అంటున్నావు పేతుని బండ అన్నట్లుగా. నీవు దాన్ని సాధ్యపరిచే నీ మీద మేము నమ్ముచున్నాం. వీ కుడ్ రిలై ఆన్ యూ అండ్ వాట్ యు కాల్డ్ us perfect. మా నుంచి మహిమ తీసుకొస్తున్నాను. యు డూ ఇట్ విత్ యువర్ గ్రేస్ అండ్ మెర్సీ. ఇన్ జీసస్ మైటీ నేమ్ వీ ప్రే. ఆమేన్.